దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు మనతో తప్పకుండా మాట్లాడతాడు. అదే ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆయనతో మనతో మాట్లాడాలని, మీరు ఆయన మాటలు వినాలని, ఆయన మాటలకు మీరు లోబడాలని ఆయన ఉద్దేశం. మనం వింటున్నాం, కానీ ఆ మాటలు మనం నెరవేర్చే వారముగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో ఒక చోట ఫస్ట్ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదివినట్లయితే మనకు ఆడొక ఎంతో చక్కటి ఉదాహరణ ఉంది. ఎట్లా ఏ పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడతాడు, ఏ పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడతాడు అనేది అక్కడ ఎంతో క్షుణ్ణంగా చెప్పబడి ఉంది. ఇవన్నీ తీయమని చెప్పినా కదా, ఇవన్నీ తీయంగా, ఇవన్నీ తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవా వాక్కు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తం అండి, నేనున్నానని చెప్పి నేను యెహోవా మరలా సమూయేలును పిలవగా, యెహోవా మరలా సమూయేలును పిలవగా, సమూయేలు లేచి ఏలీ ఎదుటకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి కనుక నేను వచ్చినను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనను. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా, అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచానని గ్రహించి తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా, సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మనను. అంతే. ఈ 10 వచనాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఏ పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడగలడు. ఇక్కడ ఉన్నది ఏంటంటే, సమూయేలు దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడు. ఎంతో అనుకోతో, ఎంతో సాత్వికంతో సేవ చేస్తుండగా దేవుని స్వరం అంతకుముందు ఎప్పుడు వినే అలవాటు లేదు ఆయనకి, వినలే. ఇప్పుడే ఫస్ట్ టైం దేవుని స్వరాన్ని వింటున్నాడు, కానీ అది దేవుని స్వరం అని గ్రహించలేకపోయినాడు. ఆ గంభీరతను బట్టే గ్రహించుండొచ్చు. మానవుల స్వరం, దేవుని స్వరం ఎంతో వ్యత్యాసం. అది మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయన స్వరం ఎంతో గంభీరంగా ఉంటుంది. అయినా చిన్న బాలుడైన సమూయేలు అది గ్రహించలేకపోయినాడు. పిలిచింది సమూయేలుని ఎవరు పిలిచినాడు? దేవుడు పిలిచినాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి పోయాడు. అయ్యా, నువ్వు నన్ను పిలిచినావు కదా, నేను వచ్చినాను అన్నాడు. అంటే ఏలీ అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోపో అన్నాడు. మళ్ళీ రెండోసారి దేవుడు మళ్ళా పిలిచినాడు, సమూయేల్ అంటేనే మళ్ళా లేచిన చిత్తము అని చెప్పి మళ్ళీ ఎక్కడికి పోయినాడు? మళ్ళా ఏలీ దగ్గరికి పోయినాడు. మళ్ళీ ఏలీ ఏమన్నాడు? నేను పిలవలేదా, నువ్వు పోయి పండుకోపో అని ఆయన అన్నాడు. మళ్ళీ ఈయన వచ్చి పండుకున్నాడు. మళ్ళీ 3వసారి కూడా దేవుడు పిలిచినాడు, సమూయేలు అంటే మళ్ళా లేచినాడు. ఏందని ముసలాయన పిలుస్తున్నాడు అని చెప్పి మళ్ళా పోయినాడు ఆయన దగ్గరికి. పలుమారు పోతున్నాడు. ఈధర్ సమూయేలు కానీ ఆ ఏలీ కానీ గ్రహించలేకపోయినాడు, ఏంటిది జరుగుతుంది. 3 సార్లు పిలిచినాడు ఆయన. ఆ ఏలీ దగ్గరికి పోయేటప్పుడు ఏలీ అప్పుడు గ్రహించినాడు. ఏలీ ఈజ్ లైక్ ట్యూబ్ లైట్.
అర్థమవుతుందండి. మన మామూలు లైట్ అయితే స్విచ్ చేస్తేనే వెలుగుతుంది, ట్యూబ్ లైట్ చిక్ 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 అని అట్లా వెలుగుతుంది. ఆ మాదిరి ఆయనకి ఎంతో టైం పట్టింది గ్రహించడానికి. 3 సార్లు వచ్చేటప్పటికి అప్పుడు ఆయన గ్రహించినాడు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? అరే ఏంటండి ఆయన ఎవరు? ఆయన వెనకాల కూర్చున్నాడు, లోపలికి రమ్మనండి. అరే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. అదేంటి అట్లా వదిలేసినారు? నాకు 5 మంది పిల్లలు. 5 మంది వాళ్ళు ఎదిగే కొంది పెద్ద అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు మా భార్య దగ్గర కూర్చునేవాళ్ళు. ఎప్పుడే కానీ పిల్లల్ని మేము వదలలే. మందిరంలో మా దగ్గరే కూర్చుంటారు. అది ఎట్లా పిల్లల్ని వదిలేస్తారండి? అది క్రమం కాదు. మీరు చెప్పరా? చెప్పాలి, ఇట్లాంటి నేర్పించాలా. ఉట్టి బైబిల్ కథలే కాదు, క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం. సో 3వసారి ఏలి గ్రహించినాడు, అరే ఇది దేవుడే పిలుస్తున్నాడు, ఎందుకంటే నేను పిలవలేదు కదా, ఆ పిల్లడు వచ్చినాడు అని చెప్పి అప్పుడు ఏమన్నాడు? 9వ వచనం, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నువ్వు పిలిచిన ఎడలా యెహోవా ఇక్కడ చూడండి మన తమాషా. అయినా ఏలి అంటే ఎవరైనా ప్రధాన యాజకుడు. ఆయన ఏమంటాడంటే ఇక్కడ మరి తమాషగా ఉంది. 9వ వచనం, ఎవరైనా నిన్ను పిలిచిన అంటాడు. ఎవరైనా నిన్ను ఎవరైనా ఎందుకు చెప్పాలా? ముందుగా చెప్పచ్చు కదా, దేవుడే పిలుస్తున్నాడాయా, నన్ను క్షమించు, ఈసారి మాట్లాడాయనతో ఆయన అనకుండా ఎవరైనా పిలిచిన ఎడల. అప్పటికి కూడా ఆయనకు అర్థం కాలే. ఎవరైనా పిలిచిన ఎడల మరి తమాషా ఏలి, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని చెప్పినాడు. అప్పటికి సమూయేలుకు అర్థమైంది, అరే దేవుడు నన్ను పిలిచినాడా, ఇది సామాన్యమైన విషయం కాదు, దేవుడు పిలిచినాడని సమూయేలు గ్రహించినాడు. అప్పుడు భయకంపితుడైపోయి ఉంటాడు. దేవుడు పిలిస్తే నేను పలకలేదే, దేవుడు పిలిస్తే నేను ఏలి దగ్గరికి 3 సార్లు పోయినానే, ఆయన ఏమో నన్ను పండుకోమంటున్నాడు. అంతే. ఈ లోకంలో ఇతరుల దగ్గరికి పోతే వాళ్ళు అంటారు పడుకోపోయని అంటారు. అయ్యా ఏంటది? మీరు లోపలికి రండి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళండి. లోపలికి రావాలి. ఎవరైనా వాలంటీర్ అక్కడ ఉండి ఎవరే కానీ అక్కడ ఉండకూడదు. వెరీ డిస్టర్బింగ్. ఏమనుకుంటారో ఏమో మందిరానికి వచ్చి. సో సమూయేలుకి చెప్తాడు, ఈసారి కనుక పిలిస్తే ఏమనాలి నువ్వు? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్ము. లార్డ్ స్పీక్ దై సర్వెంట్ హియరత్ అని చెప్పమన్నాడు. అప్పుడు సమూయేలు నేను చెప్పినట్లుగా భయకంపితుడైపోయి, అయ్యయ్యో దేవుడు పిలుస్తుంటే నేను పలకలేదే, ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటుందో, ఈసారి పిలుస్తాడో లేదో అనుకొని నిద్రపోయినాడు. ఆ తర్వాత నిద్రపోయినాడు. ఆయన ఏలి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటా నెమరు వేసుకుంటా ఉంటాడు, రిహార్సల్ చేస్తుంటాడు. ఏమి చెప్పాలా అని. ఏమి చెప్పాలి? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని మననం చేసుకుంటా ఉంటాడు. అట్లా మననం చేసుకుంటూ ఉంటే మరలా దేవుడు పిలిచినాడు. ఈసారి ఎన్నిసార్లు పిలిచినాడు? ఇది 4వసారి. 2 సార్లు పిలిచినాడు. అది నేను అడిగేది, ఎన్నిసార్లు పిలిచినాడు సమూయేలుని? అంతకుముందేమో సమూయేలు అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? సమూయేలు సమూయేలు. దాంట్లో దేవుని యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం, దీర్ఘశాంతం అంతా మిళితమైపోయింది. దాంట్లో 2 సార్లు పిలిచినాడు ఎంతో భారంగా. సమూయేలు సమూయేలు అంటే ఏమని అర్థం? నేను పిలిస్తే అక్కడికి వెళ్తున్నావు ఎందుకయ్యా అని కూడా ఉంది దాంట్లో. అనేక సార్లు మనం మందిరానికి వస్తాము, ఎన్నో స్వరాలు వింటూ ఉంటాం. ఆ స్వరాలు అంతా నెమరు వేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని స్వరం వినాలంటే దేవుని ఎడల ఫోకస్ పెట్టాలి. నేను నిన్న చెప్పిన కదా, మా అవ్వ కథలు చెప్తే మేము కొట్టాలి, లేకపోతే చెప్పదామే. అంటే ఏంది? ఆమెకి వీ షుడ్ ఫోకస్ అవర్ అటెన్షన్, దెన్ ఓన్లీ షీ విల్ టెల్. అదే మాదిరి దేవుని స్వరం వినాలి అంటే ఆయన మాటకు చెవియొగ్గి ఆలకించాలి. తెలుగులో 2 మాటలు ఉంటాయి, ఒకటి వినుట, రెండోది ఆలకించుట. ఎంతో మంచి భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స. పంచదార కన్నా పనసలు అంటేనే నోరు పుడుతుంది. పనస తోనల కన్నా
ఎంతో మధురం తెలుగు భాష. వేరే భాషలో లేదు. వినుట, ఆలకించుట. వినుట అనేది ఊరికి వింటాం, కానీ ఆలకించుట అంటే ఎంతో ధ్యానంగా ఆలకించుట. ఏదైనా తప్పిపోతుందేమో, ఏదైనా నేను వినలేదేమో అని ఆలకించుట. మనం చాలా లేకపోతే పశువులు మేస్తూ ఉంటాయి. 11 గంటల వరకు మేసి 11 గంటల తర్వాత 12 గంటలకి చెట్ల నీడల కింద కూర్చొని నెమరు వేస్తూ ఉంటాయి. అర్థమైందండి? అప్పుడు ఏదైనా శబ్దాలు వస్తే వాటిని మీరు గమనించినా లేదు, నేను పల్లెటూరులో కూడా తిరిగినాను. అప్పుడు చెవులు అటువైపు తిప్పుతాయి. మీరు చూసిన ఎప్పుడన్నా ఆ పెద్ద చెవుల్ని ఎటువైపు అయితే సౌండ్ వస్తుందో అప్పుడు ఇటు తిప్పుతాయి అన్నమాట. అది ఆలకించుట. అంటే ఎవరబ్బా అని. ఆ మాదిరి సమూయేలు కుతూహలంతో ఉండగా మరలా 2 సార్లు పిలిచినాడు. సమూయేలు అంటే ఈయన ఏం చేసినాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమ్మన్నాడు. అంటే మొదట మాట లార్డ్ అనేది వదిలేసినాడు, యెహోవా అనేది. ఎందుకంటే అది డెలిబరేట్ కాదు. ఆయనకి ఎంతో ఆతృతతో ఉన్నాడు, కుతూహలంతో ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడతాడబ్బా, నేను ఎప్పుడు జవాబు చెబుతాను, మర్చిపోతానేమో, మరలా ఏలీ దగ్గరికి వెళ్తానేమో అని చెప్పి ఎంతో కుతూహలంగా ఉన్నాడు. అలాంటి కుతూహలం, అలాంటి ఆశ, దేవుని వాక్యం అంటే దేవుని స్వరం వినాలన్న ఆకాంక్ష మనకు ఉండాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అర్థమైందండి? మందిరానికి రావచ్చు, పోవచ్చు, ఇంటికి వెళ్తానే కొంతమంది ఎవరైనా మందిరానికి రాకుంటే వాళ్ళు అడుగుతారు, అరే ఏం వాక్యం చెప్పినారంటే, అబ్బా ఏమి చెప్పినాడులే అంటారు. ఏమి చెప్పినాడులే అంటే, అరే ఏం చెప్పినాడరా, ఏమి చదివినాడరా అంటే తలకు తీసుకుంటారు, వినలే. అరే ఏం చెప్పినాడరా అంటే, అబ్బా భలే చెప్పినాడండి అంటారు. అంటే ఏంది? వాడు శబ్దం విన్నాడు కానీ స్వరం వినలే. శబ్దం విన్నాడు కానీ మెసేజ్ వినలేదు ఆయన. ఆ మాత్రం అనేక మంది ఇక్కడికి కూర్చొని ఎంతమంది ఉన్నారో దాంట్లో 65% అనుకుంటా వాళ్ళు శబ్దాలు వింటే వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది. చూసి ఎంతో అప్రిషియేట్ చేసినట్టుంటారు. హృదయం లేకపోదు. శరీరం, ఆ తర్వాత ప్రాణం, దెన్ ఆత్మ. అనేక సార్లు మన మెసేజ్లు ప్రాణం దగ్గర ఆగిపోతాయి. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. అది డార్క్ బోర్డు ఉంటే కానీ బాగా డ్రాయింగ్ చేసి చూపించేవాడిని. ముందు బాడీ, చెవి కదా, దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఇట్ ఎంటర్స్ ప్రాణం అంటే సోల్కి ఎంతో సాటిస్ఫాక్షన్. మ్యూజిక్ వేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఈరోజు ఎంతో బాగుంది, సంఘం పాడుతుంటే వినబడింది. అది ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది. అర్థమైందండి? సో అలాంటి అవగాహన మనకున్నప్పుడు, అలాంటి ఆశ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎంతో దేవుని సన్నిధిలో సేవ చేసిన సమూయేలు ఆఖరికి దేవుని స్వరాన్ని విన్నాడు. ఎప్పుడు విన్నాడు? ఆయన ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని స్పందించినాడు. స్పందన అనేది ఇంపార్టెంట్. దేవుని సంఘంలో అభివృద్ధి, గ్రోత్, అడ్వాన్స్మెంట్, ముందుకు పోయే జరగాలంటే, అభివృద్ధి చెందాలంటే 2 విషయాలు అవసరం. ఏంటంటే వాక్య పరిచర్య, నరిష్మెంట్ ఆఫ్ ది చర్చ్, అంటే ఆత్మీయ పోషణ అవసరం. ఆత్మీయ పోషణ మందిరంలో ఉండాలి. ఆత్మీయ పోషణ ఎట్లా వస్తుంది? వాక్య పరిచర్య ద్వారా. యు ఫీడ్ దెమ్ విత్ ది సంజువస్ మీల్. ఎంతో పటిష్టమైనటువంటి బలము కలిగినటువంటి ఆహారాన్ని దేవుని బిడ్డలకి ఇవ్వాలి. ఎప్పుడు అది దేవుని సేవకులకి, మినిస్టర్ చేసే సేవకులకి, బ్రదర్స్ కూడా ఆ యొక్క ఆశ అనేది ఉండాలి. నా బిడ్డలకి నేను ఈరోజు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా, సంఘములో అభివృద్ధి పొందేందుకు దోహదకారంగా ఉండేటట్లు చెప్పాలి. నేను పని చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్స్ని ఐ కెన్ టేక్ టు 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఫర్ డిన్నర్ ఇచ్చాడు, ఆయన తీసుకుపోవచ్చు. అది తీసుకెళ్ళేటప్పుడు అక్కడ 5 స్టార్ హోటల్స్లో ఏముంటాయి? రొయ్యలు ఉంటాయి, మనం మినపొడలు అంతలా ఉంటాయి, మినపొడలు వడలు మాదిరి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఫిష్, ఫ్రైడ్ మటన్, చికెన్ ఏమేమో కూరగాయలు అన్నీ ఉంటాయి. అవన్నీ తింటున్నప్పుడు నాకు ఎప్పుడు మా పిల్లలు జ్ఞాపకం వచ్చేవాళ్ళు. అరే నీ ఇదంతా తింటున్నానే, పిల్లలకి ఎప్పుడు పెట్టాలి, ఈ మాదిరి నేను పెట్టాలి వాళ్ళకని చెప్పి అవన్నీ చూసి, అది కూర చూస్తేనే ఆ రెసిపీ నాకు అర్థమైపోతుంది. కూర చూస్తూనే దాంట్లో ఏమేమి ఎట్ట చేశాను, ఎందుకంటే నేను కుక్, నేను వంట చేస్తాను. సో నాకు అర్థమైపోతుంది. అందుకని ఇంటికి పోయి నెక్స్ట్ డే అన్నీ ఏమేమో తెచ్చి చేసి పెట్టేవాడిని మా పిల్లలకి. నాకు ఎంతో ఆశ, నేను తింటాను కదా మా పిల్లలకి పెట్టాలని. ఆ మాదిరి ఆశ ఉండాలి మనకు.
అలాంటి ఆతురత ఉండాలి మనకు. అందుకని యూ షుడ్ ఫీడ్ అపాన్ హిమ్. అన్లెస్ యూ ఫీడ్ అపాన్ హిమ్ యూ కెనాట్ ఫీడ్ ది కాంగ్రిగేషన్. దేవుని వాక్యంలో ఎంతో చక్కగా ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగాను ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఇంగ్లీష్లో ఉంది, యూ షుడ్ ఫీడ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. దాని మొదటి పేతురు 5వ అధ్యాయం. మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం కలిసి అవుదాం. ఇదిగో ధనవంతులారా, మీ మధ్యకు వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. నేను ఏం చెప్పినాను? అందరము చదువుదామన్నాను. ఇదే మీరు వినలేదే, ఇంకా వాక్యం ఏమింటారు మీరు? నేనేమన్నా అందరము చదువుదామన్నా అంటే ఏమి రాదు. అది ఇంకా దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలనా, తమిళ్లో చెప్పాలనా? మరి చదవలేదేంటి? ఆ మాదిరి రిసెప్షన్ ఉంటుంది నాకు. అది ఎప్పుడు భయం వేస్తూ ఉంటుంది నాకు. మనం ఎంతగా చెప్తున్నాము, 1 అవర్ దంచి కొడుతుంటాం. ఎంతగా వాళ్ళు గ్రహించినారు, ఎంతగా విన్నారని. ఒకసారి మా మందిరంలోని వినే ఎంతగా వింటారనే దానికి ఒక పరీక్ష పెట్టాను వాళ్ళకి. ఒకరోజు నేను కుర్చీలో కూర్చొని అన్నాను, బిఫోర్ వి గివ్ ది వర్డ్ లెట్ us సింగ్ బైబిల్ కోరస్ బైబిల్స్ రేజ్డ్ అన్నా. ఏమన్నాను? లెట్ us సింగ్ బైబిల్ కోరస్ పాడదాము, బైబిల్ ఎత్తి చేతులు ఎత్తి బైబిల్ కోరస్ పాడదామన్నా. అంటే అందరు లేచి నిలబడినారు. అందరు లేచి నిలబడి పాడడం మొదలుపెట్టాను. అంత పాట అంతా అయిన తర్వాత నేను నవ్వి అన్నా, నేను నిలబడమని చెప్పలేదే. ఊరికి కూర్చున్నారు, బైబిల్ ఎత్తి పాడదామన్నా, లేచి నిలబడినారు. అంటే వినేది అట్లుంటుంది అనమాట. ఎంతో బాగా క్లియర్గా చెప్పినాం. నా అంతా బాగా గొంతు ఎంతో బాగుంది కదా, బాగా వినబడుతుంది. అయినా కానీ చదవమంటే చదవాలి. మీరు మళ్ళీ చదవండి. 3-4 వచనాలు చదువుదాం అందరం కలిసి. ఇదిగో మరి చదవండి. ఇదిగో ధనవంతులారా, ఇప్పుడు సారీ నేను ఐఎమ్ రీడింగ్ బ్యాకోబ్. అది అర్థం కాలే నాకు. మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి 4. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలనవాడైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభ శక్తి కాక శబ్ద మనస్తో మీ మధ్య ఉన్న దేవుని మందను ప్రవిచారణ చేస్తూ దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభు పట్ల ఉండక మందను మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీ భారమును మహిమ కిరీటం పొందుదురు. చూడండి 2వ వచనంలో దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఆ తర్వాత 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులై ఉండక మందకు మాదిరులుగా ఉండుడి. మందకు మాదిరులుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేసేవారముగా ఉండాలి. ఆ దేవుని వాక్యం చెప్పే ముందు ఇంకా ఏం చేయాలి? ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో చూడండి. అందరం చదువుదాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఏది ఆయన నిశ్చయం? ఏంది ఆయన డెసిషన్? చూడండి, ధర్మశాస్త్రము పరిశోధించి నంబర్ 1. ఆ తర్వాత దాని చొప్పున నడుచుకొనుట, అది ఎంతో ఇంపార్టెంట్. వాక్యం చెప్పడమే కాదు, దానికి ముందు నడుచుకొనుట. ఆ తర్వాత ఇశ్రాయేలు దాని కట్టడలను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ముందు పరిశోధించడం, దాని ప్రకారం నడుచుకోవడం, అంటే వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. ఆ తర్వాత వాక్యం చెప్పాలి. అప్పుడు దెర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భక్సింగ్ గారు సింపుల్ మెసేజ్ ఇస్తాడు, ఎంతోమంది రక్షణ పొందుతారు. ఎందుకంటే దెర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు వస్తుంది?
బ్యాక్డ్ బై టెస్టిమనీ. టెస్టిమనీలో నుంచి వాక్యం రావాలి, టెస్టిమనీలో నుంచి ప్రార్థన రావాలి, టెస్టిమనీ నుంచి ఆరాధన రావాలి, టెస్టిమనీలో నుంచే సహవాసం ఫ్రూట్ఫుల్గా ఉండాలి. అప్పుడే దేవుడు మన సంఘాన్ని వృద్ధి పొందిస్తాడు. మొదటిది ఏంటి? ఆత్మీయ పోషణ, స్పిరిచువల్ నరిష్మెంట్ ఆఫ్ ది చర్చ్. ఆత్మీయ పోషణ అవసరం, వాక్యం చెప్పే అవసరం ఎంతో ఉంది. రెండవది సంఘం యొక్క స్పందన. చెప్పినా మనం ఇంకో వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు కూడా చేయాలి కదా, వాళ్ళది కూడా బాధ్యత ఉంది. సంఘంలో ఏంటది? ఆత్మీయ స్పందన. యూ షుడ్ రెస్పాండ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ వే. ఈ విధంగా చెప్పబడింది కనుక, ఈ విధంగా బోధించినారు కనుక నేను ఆ విధంగానే జీవిస్తా అన్న నిర్ణయం చేసుకొని ఇక్కడి నుంచి పోవాలి. అది ఎంతోమంది చేయరు, కొద్దిమంది తప్పకుండా చేస్తారు. నాకు ఎంతోమంది చెప్తారు, కొద్దిమంది మాత్రం. ఎంతోమంది ఊరికి వినటారు, అటు ఇటు చూస్తుంటారు, అటు శబ్దమైంది ఆమె అటు చూస్తూ ఉండు, చూడు ఇంకా చూడు, అట్నే చూస్తూ ఉండు, నేను నిన్నే చూస్తుంటా. ఏముందమ్మా అక్కడ? అట్లుంటుంది స్పందన. సో మాకు అమృతరాజు గారు చెప్పినారు ఈ మాట. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని చెప్పొద్దు, సంఘాన్ని అంతా గమనించి చెప్పు అన్నాడు. అది నేను తూచా తప్పకుండా పాటిస్తా. నేను మర్చిపోను, దేవుని వాక్యాన్ని మర్చిపోను. ఎందుకంటే నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు. మార్క్స్ వార్త 13:11 ఉంది, మాట్లాడువాడు పరిశుద్ధాత్మ దేవుడే. అందుకని నాకేం కంగారు లేదు, ఒరే మర్చిపోతానేమో ఈ సంగతి చెప్తాను. సో ఆత్మీయ పోషణ, ఆత్మీయ స్పందన చర్చలో ఉండాలి. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది, ముందుకు సాగుతుంది. అనేక సంఘాలు, గూడూరులో మా సంఘాన్ని ఆ జెహోషా ఎల్డర్స్ అనేవాళ్ళు అంత్యోక్ అనేవాళ్ళు మా సంఘాన్ని, అంత్యోక్. ఐ వాంట్ టు టెల్ యూ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమార్థం చెప్తున్నా. ప్రతి మీటింగ్లో 100% అటెండెన్స్. ఆ 100% అటెండెన్స్ ఎట్లా? సమయానికి ముందుగానే వచ్చేవాళ్ళం. సమయానికి ముందుగానే 7 గంటలకు ప్రేయర్ మీటింగ్ అంటే 6:30కి అందరం ఉండేవాళ్ళం. ఆ దేవుని సేవకుడు రావడమే ఆలస్యమైంది, అంటే ఆయన ప్రార్థన చేసుకొని వస్తాడు, కరెక్ట్ టైం కాడికి వచ్చి ఉంటాడు. కానీ మేము అరగంట ముందే అంటాం. సంఘం అంతా పిల్ల జల్ల అంటాం కదా, పిల్ల జల్లతో కూడా సకుటుంబ సమేతముగా మేము అందరం వచ్చి కూర్చునేవాళ్ళం. బైబిల్ స్టడీకి అంతే. ఆరాధనకైతే ఇంకా అసలు ఆ రోజు పండగ మాకు. ఆరాధన అంటే పండగ. 9 గంటలకు వస్తాం, 5:30కు పోతాం. మా గూడూరులో సర్వీస్ ఎప్పుడు జరుగుతుందో తెలిసిన 9 గంటల నుంచి 5:30 వరకు జరుగుతుంది. ఎట్లా? ఎన్నో పాటలు పాడతాం. ఎప్పుడే కానీ మా సేవకుడు మొదటి వచనం లాస్ట్ వచనం పాడతామని చెప్పలే, అన్ని వచనాలు ఉన్న పాటలు పాడించేవాళ్ళం. ఆ తర్వాత ఆరాధనకి ఏం అద్దులు ఏం లేవు, ఇష్టం వచ్చినట్టు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. ఆరాధనకి ఎంతో మెసేజ్, ఫుల్ మెసేజ్, దెన్ ఫుల్ ఆరాధన అందరికీ, అండ్ దెన్ టేబుల్ మెసేజ్, ఫుల్ మెసేజ్, దెన్ టేబుల్, దెన్ లాస్ట్ మెసేజ్, ఫుల్ మెసేజ్. అప్పటికి 5 అయిపోతుంది. ఆ తర్వాత లవ్ ఫీస్ట్. ఆ దాంట్లో లవ్ ఎక్కువ ఉంటుంది కానీ ఫీస్ట్ ఉండదు. పప్పు తక్కువ, నీళ్ళు ఎక్కువ ఉంటుంది. అంత అటు చూస్తుంటే అది చారు కూడా అనిపించదు, అట్టుంటుంది అనమాట. ఆ కాలంలో అట్టుండేది. ఎందుకంటే శబ్దం చేసే కానుకలు పడేటి, టక్ 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 అని పడతా ఉంటే ఒక ఆయన అంట, బ్రదర్ ఏదైనా దిండు పెట్టండి బ్రదర్ లోపల. నేను వేస్తే శబ్దం వస్తే నాకు ఎంతో ఎంబరాజింగ్ ఉంటుందండి. అందరికీ ఎంతో కానులు, అప్పుడు కూడా కానులు డబ్బులు కూడా అట్టే ఉండేది కదా, అనాలు బేడలు. నేను అవన్నీ చూసినాను కానులు. ఆయన ఒక ఆయన సేవకుడు 10 దినాలు ప్రార్థన చేసేవాడంట, ప్రభువా శబ్దము లేని కానుకలు అయ్యాయా అని. ఎట్లాంటి కానుకలు కావాలంట? శబ్దము లేని కానుకలు. నాకు అనిపిస్తుంది దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినాడు. ఇప్పుడంతా శబ్దం లేని కానుకలు వస్తాయి, బండులు చేస్తారు. ఓసారి హెబ్రోన్లో నేను పాట పాడి లాస్ట్లో మెసేజ్ అయిన తర్వాత పాట పాడుతున్నాను. నేను ఇంకొక బ్రదర్ కలిసి పాటలు పాడుతూ ఉంటే అది వేస్తున్నారు, వాక్యం ఇది స్తందాలు వేస్తున్నారు. బ్రదర్ సైడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కదలడంలే. అందరూ ఇటు చూస్తున్నారు, ఏముందండి. ఒక ఆయన క్యారీ బాగ్ తెచ్చి 500 బండులు చేస్తున్నాడు. 500 బండుల్స్ ఎన్నో. అప్పుడు అనిపించింది ఆ సేవకుడు ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఎక్కడ బట్టి అంతే, డబ్బు సమృద్ధిగా ఉంది, మందిరాలు కట్టుకున్నారు, డబ్బు ఇంకా ఎంతో వస్తూ ఉంది. సో ఈ సమయంలో ఏం చేయాలా? ఆత్మీయ స్పందన మరి ఎక్కువగా ఉండాలి.
దేవుని వాక్యానికి లోబడి మనకు ఉన్నటువంటి వాతావరణాన్ని అనుకూలపరుచుకొని మనం దేవుని వాక్యాన్ని ఎంత కన్వీనియంట్గా మనం కూర్చొని వింటున్నాం. మాకు ఢిల్లీలో మందిరం లేదు, ఎందుకంటే గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్కి అప్లై చేసినాం కానీ వాళ్ళు ఇవ్వలే. అందుకని మేము గ్యాదర్ అనే ఒక స్కూల్లో గ్యాదర్ అవుతాం. అయినా సమృద్ధిగా ఉంటుంది వాక్యం. వచ్చిన వాళ్ళు మళ్ళీ బోరు. అట్లా ఉండాలా. మందిరంలో ఎన్నో జరగచ్చు, ఆ మాదిరి ఉండాలి. భక్సింగ్ గారు వాక్యం చెప్తే అందరినీ గమనిస్తూ ఉంటాడు, గమనించి వాక్యం చెప్తాడు. ఒకసారి ముత్తునాయకం గారు నేను చెప్పినాను అక్కడ మొరటూరులో. ముత్తునాయకం అని ఆయన ఒక ఆయన ఉండేటోడు. ఆయన పెంటుకోసలకు పోయేవాడు, మార్మల్స్ పొందినవాడే కానీ వాక్యం కొరకు పెంటుకోసలకు పోయేవాడు. ఒకసారి ఎవరో చెప్పినారు, అయా ఆడ భక్సింగ్ గారిని ఒక ఆయన సిక్ జెంట్మెన్, సిక్కు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన భలే వాక్యం చెప్తాడు, నువ్వు అక్కడ పోయి వినరాదంటే ఆయన ఒకరోజు వచ్చినాడు. థర్స్డే బైబిల్ స్టడీకి వచ్చి కూర్చున్నాడు ఒక మూల. మీటింగ్ అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు పులిపీట్ మీద నుంచి డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోయినాడు. నేరుగా ఆయన దగ్గర పోయి, ఐఎమ్ బ్రదర్ భక్సింగ్, హౌ అబౌట్ యూ అన్నాడు. నా పేరు భక్సింగ్, మీరు ఎవరండి అన్నాడు. ఆయనకైతే అసలు అప్పటికే క్లీన్ బౌల్డ్, విజేంద్రన్ ఆయన ఇంత పెద్ద సేవకుడు నా దగ్గరికి వచ్చినాడు అని చెప్పి, సార్ నేను మార్మల్స్ పొందినానండి, ఐఎమ్ బార్న్ అగైన్ అన్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన తర్వాత హీ కాల్డ్ వన్ బ్రదర్, గివ్ హిమ్ డిన్నర్ అండ్ సెండ్ హిమ్ అన్నాడు. ఇంకా ఆయన వివశం అయిపోయినాడు. ఇంకా అప్పటి నుంచి హెబ్రోన్ వదల్లా. ఆ తర్వాత ఎంతో సేవ చేసినాడు. శ్యామనగర్లో ఎంతోమంది ఆయన సేవ ద్వారా మారుమనసు పొందినారు. ఆ తర్వాత ఎంతోమంది వచ్చేటప్పటికి ఆయన భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, బ్రదర్ ఎంతోమంది మారుమనసు పొందినారు, వాళ్ళకి పరిచయం కావాలా, దేవుని సేవకుని పంపించానంటే నువ్వే సేవకుడు అన్నాడు, నువ్వే చూసుకో అసెంబ్లీ అన్నాడు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ సర్వ్ యాజ్ అ గాడ్ సర్వెంట్. హీ వాజ్ an ఆఫీసర్ ఇన్ ఏజీ ఆఫీస్, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో ఆఫీసర్. ఆయన ఎంతో సేవ చేశాడు. ఆయన చనిపోయినప్పుడు నేను పోయినాను. సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరూ, అక్కడున్న ఎల్డర్సు, సీనియర్ బ్రదర్సు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఏమి చెప్పినారంటే, ఈయన ద్వారానే మేము రక్షణ పొందినామన్నారు. అందరూ ఆ పేటలోనే ఉండేవాళ్ళు, అందరు హిందూస్, వాళ్ళందరూ రక్షణ పొందినారు ఆయన సేవ ద్వారా. అలాంటి ఆయన ఎక్కడ భక్సింగ్ గారు చేసే సేవ పరిచయం చూసి ఆశ్చర్యపోయినాడు. ఆసక్తి. ఇప్పుడు కొంతమంది ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, ఎంతమంది పోయి వాళ్ళని కలుస్తున్నారు. మనం ఎవరిని కలుస్తాం? మన ఫ్రెండ్స్, మన అత్త మామలు, లేకపోతే ఎవరు సిస్టర్సు, వాళ్ళ సొంత వాళ్ళకి బాగుండవు వదినా, అట్లా ఇట్లా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సంబడి సిట్టింగ్ నెక్స్ట్ యూ. అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఓహో కొత్తగా వచ్చింది అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఇప్పుడు మీటింగ్ అయితే ఆమెతో మాట్లాడితే నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. అది ఆసక్తి, అది భారం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎనీ సేవ భారంతో కూడినదే ఉండాలి, భారం ఉండాలి. ఆత్మల విషయమైనటువంటి భారం ఉంటే ఎవరైనా మందిరానికి వచ్చి కూర్చుంటే అది ఎట్ట పోగొట్టుకుంటావు? మనం బయటికి పోయి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తాం. ఇక్కడ పిలవకుండానే వచ్చి కూర్చున్నారు ఎంతోమంది, మనకు తెలియదు. వాళ్ళ సిస్టర్స్ తోటో, వాళ్ళ బ్రదర్స్ తోటో, వాళ్ళ రిలేటివ్స్ తోటో ఏదో పాటలు బాగుంటాయనో, సహవాసం ఉందనో, లేకపోతే భోజనం ఉందనో వస్తారు. వచ్చి మన బాధ్యత ఏంటి? వాళ్ళని గమనించాలా, వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడన్నా అటు చేసినారా? ఈరోజు చేయండి. ఎంతో ధన్యత వాళ్ళకు. ఒకసారి ఒక ఆయన చెప్పినాడు, నేను ఫలానా మందిరానికి పోయేవాడిని, ఎన్నో నెలలు పోయినాను, ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు, ఎవరే కానీ నాతో మాట్లాడలేదు అన్నాడు. ఎంత వెరీ సాడ్, వెరీ బ్యాడ్. సేవకులకి ఎక్కువగా ఉండాలి. అది సేవకుడుకుంటే వాళ్ళకు కూడా ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది తెలుసా? ఏంటి? యథా రాజా తథా ప్రజ. ఇప్పుడు ఏమైందంటే యథా ప్రజ తథా రాజా మొదలైపోయింది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. సో సమూయేలు ఎప్పుడు విన్నాడు మా స్వరం? ప్రభువా సెలవిమ్ము అన్నప్పుడు విన్నాడు ఆయన. ఇంకో చిత్రం ఆయన సంగతి ఏంటంటే, పిలిచింది ఎవరు? దేవుడు పిలిచినాడు. ఈయన ఏలి దగ్గర పోతున్నాడు, అది దేవుడు చూసినాడు లేదా? చూసినాడు కదా. మొదటిసారి పోయినాడు, రెండోసారి పోయినాడు, మూడోసారి పోయినాడు. దేవుడు ఎప్పుడే కానీ ఎక్కడికైనా నువ్వు పోతున్నావు అనలా. అర్థమైందండి? ఎక్కడికి పోతున్నావు సమయాలు, నేను నిన్ను పిలిస్తే నువ్వు అక్కడికి పోతున్నావు అంటే మొదటిసారి అయిపోయింది పని అంతా, మినిస్ట్రీ అంతా. కానీ దీర్ఘశాంతము కలిగిన వాడు, అన్లెస్ యూ పే అటెన్షన్ టు హిమ్, హీ విల్ నాట్ ఇంటర్ఫియర్. యూ షుడ్ పే ఫుల్ అటెన్షన్ టు హిమ్. ఫైనలీ
గాడ్ స్పోక్ టు హిమ్. నేను ఒక పాట రాసిన, నేను సేవకు వచ్చిన తర్వాత దాంట్లో ఈ సమూయేలుని కూడా ఒకటి లైన్ పెట్టిన. మోషే, ఏలియా, సమూయేల్, పేతురు, యోహాను, పౌలు, యేసు ప్రభు ఎట్లా సేవ చేసినాడనేది ఒక్కొక్క వచనంలో. సమూయేలు గురించి ఏమి రాసినాడంటే, సేవా చేయ నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. సేవా చేయ నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. సమూయేలు చేసిన సేవా నాకు నేర్పుమా. సమూయేలు చేసిన సేవా నాకు నేర్పుమా. ప్రతిదినము నీ స్వరము వినిపింపజేయుమా. ప్రతిదినము నీ స్వరము వినిపింపజేయుమా. నీ మందిరములోన నివాసింపజేయుమా. సేవా చేయ నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. దేవా సేవా చేయ నాకు నేర్పుమా ప్రభు, సేవా మర్మము నాకు తెలుపుమా. ఈ విధమైనటువంటి జిజ్ఞాస, దేవుని స్వరం వినాలన్నటువంటి ఆశ మనకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. నేను వాక్యం చదువుతుండగా, వాక్యాన్ని ధ్యానించుతుండగా ఒకసారి దేవుడు రాక్ని ఏమంటారు తెలుగులో, రాక్ను గురించి నేను ధ్యానం చేస్తున్నా. ఐ వాంటెడ్ టు నో మోర్, ఇంకా తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఉండి ప్రార్థన చేసిన. ప్రభువా నాతో మాట్లాడు, నాకు ఈ సంగతి విశదీకరించు అని ప్రార్థన చేసుకొని మందిరానికి పోయిన. ఆ రోజు ఆదివారం మందిరానికి పోతేనే ఒక బ్రదర్ లాస్ట్ మెసేజ్ ఇస్తా అన్నాడు. టుడేస్ మై బర్డెన్ ఈజ్ ద రాక్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. ఒరే, నాకు ఇప్పుడు కూడా ఎంటుకలు ఇది అవుతున్నాయి, గగురు పొడుస్తున్నాయి. నేను అనుకున్నదే ఆయన చెప్తున్నాడే. అది ఏంటిది? మన భారం ఎరిగిన దేవుడు ఆ భారాన్ని ఆయనకి ఇచ్చాడు. నేను ఆయనకి చెప్పరా ఈ విషయం చెప్పండి బ్రదర్ని, ఆయన చెప్పేశాడు. నాకు ఎంతో ఆశ్చర్యం ఏంటంటే వెంటనే సంఘంలో నేను ఎదురు ఫస్ట్లో కూర్చునేవాడిని, మోకాలు లొంగినాను. నేను మోకాలు లొంగి దేవుని స్తుతులు చెల్లించిన నా హృదయంలో. ఆయన వాక్యం ఎంతో బాగా చెప్పినాడు. దట్ ఈస్ హౌ ఐ లెర్న్డ్. వీ షుడ్ ఓపెన్ అప్, నెవర్ టేక్ అవుట్ దట్ లైసెన్స్ బోర్డు. ఎల్ బోర్డు తీయకూడదు ఎప్పుడే కానీ. చాలామంది సేవకులు ఎల్ బోర్డు తీసి పడేసి ఉంటారు. నాకు వచ్చులే వాళ్ళేని చెప్పేది, నేను కూడా చెప్తా. ఎల్బోర్డు అంటిల్ యూ బ్రీచ్ యువర్ లాస్ట్, నెవర్ టేక్ ఆఫ్. ఐ హ్యావ్ నెవర్ టేకన్ ఆఫ్. స్టిల్ ఎల్బోర్డ్ ఈజ్ దేర్. స్టిల్ ఐఎమ్ ఏ లెర్నర్. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇంకొకసారి నేను ధ్యానం చేస్తుండగా యెరూషలేం విషయం ధ్యానం చేస్తున్నాను. ప్రభువా యెరూషలేం గురించి మరి ఇంకా బయలుపరచని చెప్పిన, ప్రార్థన చేశాను. ఆదివారం గుడికి పోతే అదే బ్రదరు అంటాడు, టుడే మై బర్డెన్ ఈజ్ టు స్పీక్ ఆన్ జెరూసలేం అన్నాడు. అరే బాబురే, హౌ గాడ్ వర్క్స్ ఆన్ అవర్ బిహాఫ్. మిస్టీరియస్లీ గాడ్ వర్క్స్. హిజ్కియా ప్రేస్, బట్ గాడ్ ఆన్సర్డ్ ప్రేయర్ టు హూమ్? యెషయా. ఈయన తన ప్రాణం కొరకు ప్రాణభిక్ష పెట్టమని హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు యెషయాకు బయలుపరిచాడు. గో అండ్ టెల్ హిమ్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ హర్డ్ హిజ్ ప్రేయర్ అని. అర్థమైందండి? అట్లా దేవుడు మన పక్షాన పనిచేస్తాడు. కానీ మనలో ఏముండాలి? మొదటిది ఆత్మీయ పోషణ. వీ షుడ్ ఫీడ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. మంచి ఆహారంతో పంచిపెట్టాలి. పంచిపెట్టే ముందు ఎజ్రా 7:10 మనం నెరవేర్చాలి. వాక్యం చదివి ధ్యానించి దాని ప్రకారం నడుచుకొని అప్పుడు చెప్పాలి. అప్పుడు దెర్ ఇస్ పవర్ ఇన్ యువర్ వర్డ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ది స్పిరిచువల్ రెస్పాన్స్ ఆఫ్ ది చర్చ్. ఆత్మీయ స్పందన చర్చ్లో సంఘస్థులు ఎట్లా చేస్తారు, ఎంతగా వింటున్నారు, టు వాట్ పర్సంటేజ్ దే ఆర్ ఓబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఇంపార్టెంట్. ఈ విధంగా ఉన్నప్పుడు పోషణ స్పందన ఉన్నప్పుడు రెండు గాన కలిస్తే ఇంకా దేర్ వుడ్ బి డెవలప్మెంట్ ఇన్ ది చర్చ్. So may God bless this word. We will break for a while and then we will continue afterwards. Shall we pray?